వచ్చే నెలలో పవర్లూమ్ పాలసీ ప్రకటిస్తామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. నేత కార్మికుల స్థితిగతులు, వస్త్ర పరిశ్రమ ఒడిదుడుకుల కారణాలను అన్వేషించేందుకు ఫిబ్రవరిలో సిరిసిల్లలో పవర్లూమ్ సదస్సు నిర్వహిస్తామని, దీనికి సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు. సోమవారం ఇక్కడ జిల్లా అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేక్ హోల్డర్ సదస్సులో పాల్గొంటారని, ఆ సదస్సులోనే పవర్లూమ్ పాలసీ ప్రకటిస్తామన్నారు. వస్త్ర పరిశ్రమ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. సదస్సులో రూపొందించే పాలసీ ప్రకారమే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల మొదటి స్థానం సాధించిందని అభినందించారు. వచ్చే నెల 5వ తేదీన మరోసారి జిల్లా అభివృద్ధిపై సమీక్షిస్తామని తెలిపారు. Like and subscribe Eagle Media Works.